వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను కేరళ ఇల్లు చూడడానికి వచ్చేసిన. సో కేరళ కాదు, హైదరాబాద్లోని కేరళ స్టైల్ ఇల్లు. అసలు కన్నా ఇంత ఎండలో కూడా ఫ్యాన్ అసలే అవసరం లేదు, ఏసీ పెట్టించుకునే పనే లేకుండా ఉందంట వాళ్ళకి. సో ఆ ఇంటిని కట్టుకుంది ఎవరు అంటే ఫిన్లాండ్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. సో ఇప్పటికే మీకు ఎవరింటికి వచ్చాను అనేది మీకు తెలిసి ఉంటుంది. సో స్టిల్ ఒక్కసారి ఆ ఫ్యామిలీతో మనం మాట్లాడదాం. అండ్ ప్రత్యేకంగా ఆ ఇంటి గురించి తెలుసుకోవడానికి వచ్చా. సో ఎవరైనా అట్లా ఎక్కువ ఫ్రెండ్లీగా కట్టుకునే అనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఎంత ఖర్చు వచ్చింది, ఎక్కడి నుంచి కట్టే ఆర్కిటెక్చర్స్ వచ్చారు, అండ్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అదండి. ఇక్కడ మా ఇంటి లోపల పిచ్చుకలు ఉంటాయి. మిస్సింగ్ పిచ్చుకలన్నీ మీ ఇంట్లోనే గూడు కట్టుకున్నాయి? అన్ని ఇక్కడే గూడు పెడుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇప్పటి వరకు మనం ఫిన్లాండ్ లేడీ ఇంటికి వచ్చానని చెప్పా కదా, ఎకో ఫ్రెండ్లీ హోమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. సో చూసి తనతో మాట్లాడే కంటే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఆ పాట నాతో కాదు, తనతోనే. హాయ్ అండి రీటా గారు. హాయ్ అండి. సో చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఫుల్ బిజీ అయిపోయారు? ఫుల్ బిజీగా ఉన్నాను. సో ఇంట్లో ఉంటూ కూడా వర్క్ ఫ్రమ్ హోమా? ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమే. అంటే మావి ఒక 2 బిజినెస్లు ఉన్నాయి. ఒకటి మురికి నీళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన బిజినెస్, ఇంకొకటి మా ఫిన్లాండ్ కంపెనీ లప్సెట్ అన్న కంపెనీతో ఇలా మేము వాళ్ళ ఎక్విప్మెంట్ ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాము, సెటప్ చేస్తాము. అది ఏమిటంటే ప్రీమియం ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్, అంత సస్టైనబుల్, అదే నార్డిక్ పైన్ వుడ్ చేసిన మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్ ఉన్న ఎక్విప్మెంట్. అండ్ ఆ ఎక్విప్మెంట్తోనే మేము ఒక పార్క్ కూడా సెటప్ చేస్తున్నాము 2 ఎకరాల్లో. సో అది చాలా స్పెషల్ అవుతుంది. సో అలాంటి పనులు మా పిల్లలు, అంటే మా చిన్న పాప పడుకుంటున్నప్పుడు నేను చేసుకుంటాను. ఎంతమంది పిల్లలు? మాకు 4 ఉన్నారు. తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే తెలుగులో పాట ఇంకా బాగా పాడతారేమో. సరే, ఒక పాట పాడతాను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. జీసస్ సాంగ్ ఇది బాగా ఇష్టమా మీకు? ఇది చాలా ఇష్టం. పాడుతుంటుంటారా? పాడుతూ ఉంటాను. సో ఇట్లా సాంగ్స్తో పాటు ఇంకేంటండి మీ హాబీస్? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు హాబీస్ కోసం టైం ఎక్కువ ఏం లేదు. రోజు ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకుంటాను. దానికంటే ఇంకా సెల్ఫ్ గురించి టైం తీసుకోలేదు. పిల్లలతోనే? పిల్లలతో, లేదా ఇక్కడ ఇంట్లో ఈ పని వాళ్ళని మేనేజ్ చేయడం, లేదా మా ఆఫీస్ పని, ఇదే సరిపోతుంది. సో అరౌండ్ మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటుంటాం. టీవీ చూస్తుంటారా? ఎక్కడ టీవీ కనిపించట్లేదు. అంటే నేను అసలు టీవీ చూడను. మా మామగారు రూమ్లో ఉంది,
అండ్ నాకు టీవీ చూడడానికి కూడా అసలు ఒక్క నిమిషం కూడా దొరకదు. పిల్లలు ఏదైనా కార్టూన్స్ చూడాలి, ఏదైనా ఫిలిమ్స్ చూడాలి, సాంగ్స్ వినాలి అని అనుకుంటే మ్యూజిక్ వాళ్ళు మెయిన్గా వాళ్ళ సిస్టమ్స్లో చూస్తారు, ల్యాప్టాప్స్లో చూస్తారు. సో అందుకని ఓన్లీ మామగారి రూమ్ లో మాత్రమే టీవీ, అక్కడ మిగతా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ టీవీ లేదు. సో ఇక్కడ అరౌండ్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుందా? అంటే నేను న్యూస్ చదువుకుంటాను. ఓకే, ఆన్లైన్లో చూస్తాను న్యూస్ చూస్తుంటారు. సో ఇక్కడ ఫిల్మ్ స్టార్స్ ఎవరంటే బాగా ఇష్టం మీకు? అంటే సినిమాలు నేను తక్కువ చూస్తాను, కానీ ఫిల్మ్ స్టార్స్ ఈ పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున అలాంటి వాళ్ళు అందరూ ఇష్టమే. హీరోయిన్స్ వాళ్ళు ఇంకా తక్కువ తెలుసున్నారు, కానీ ఈ రష్మిక మందన ఇప్పుడు ఒక ఫేమస్ పేరు తెలుసు. సో పొలిటీషియన్స్ ఎవరు తెలుసు? పొలిటీషియన్స్ ఈ కేసీఆర్, కేటీఆర్, మన రేవంత్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది తెలుసు. వీళ్ళు తెలుసు. వీళ్ళ రిలేటెడ్ న్యూస్ చూస్తుంటారు. రిలేటెడ్ న్యూస్ చూస్తూ ఉంటాను. ఇక్కడ తెలంగాణలో ఏమేమి జరుగుతుందో అన్నీ నేను చదువుకుంటాను. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, అదేమిటంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, అదే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందని నేను ఇక్కడ ఇండియాలో ఉండడం, ఇక్కడ అదే ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో, అదే వాళ్ళు ఏం ఆలోచిస్తారని. నేను ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ గురించి నేను చాలా చెప్పాను. అవునా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగిందో, అంటే ఫస్ట్ ఈ రాష్ట్రం సాధించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ అందరి కోసం ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, మళ్ళీ హరితహారం ప్రాజెక్టు, ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీలో ఏవేవో పెట్టారు, అంటే ఈ టీ హబ్లు, ఇంకా ఫ్లైఓవర్స్ అన్నీ మనకి డెవలప్మెంట్ కళ్ళతో కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఉండడం వల్ల నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తెలంగాణలో ఉండడం వల్ల. తెలంగాణ చాలా బాగుంది. ఇక్కడ ఇండియాలో కూడా మొత్తం స్టేట్స్లో ఇక్కడే మంచి డెవలప్మెంట్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటుంటే. తెలంగాణ కల్చర్ ఫీల్ అవుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ మోర్ ట్రెడిషనల్ కల్చర్స్, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ బాగా ఉంటాయి. సో ఆ ఫెస్టివల్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది? అంటే అన్ని మంచిగా అనిపిస్తాయి. ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అన్ని చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు, చాలా అందంగా పెడతారు. ఈ పువ్వులు, ఈ డెకరేషన్లు, స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ అంతా బాగుంటది. సో ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ మీకు బాగా నచ్చే కంప్లీట్ చీరల్లో కనిపిస్తున్నారా? అంటే అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటాను, అప్పుడప్పుడు డ్రెస్సులు వేసుకుంటాను. ఏది ఎక్కువ ఇష్టం మీకు, డ్రెస్సెస్ అండ్? యాక్చువల్లీ నాకు చీరలు ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం. ఇక్కడ వాళ్ళేమో చీరలు కాకుండా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటే మీరేమో మోడర్న్ డ్రెస్సెస్ వదిలి చీరలోకి వచ్చేసిండ్రు. చీరలు ఇప్పుడు ప్రపంచంలో చాలా యూనిక్ గా ఉంటాయి, ఇంకొక దేశంలో ఉండవు చీరలు. సో అందరూ మళ్ళా వెస్టర్న్ స్టైల్ క్లోదింగ్ వేసుకుంటే మళ్ళీ చీరలు ఎవరు కట్టుకుంటారు, అది కూడా కొంచెం ఉంచుకోవాలి. అవి వేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు. చీరలు మాత్రం బాగా నచ్చేసాయి మీకు? చాలా నచ్చాయి. అండ్ ఇట్లాంటి చుడీదార్స్, చున్నీస్ అవి కూడా చాలా నచ్చాయి. ఫస్ట్ టైం ఇట్లాంటివే వేసుకుని ఉంటారు మీరు? అవును, మా అక్కడ ఆ సైడ్లో అసలు ఇలాంటి బట్టలు ఉండవు. అండ్ నాకు ఈ ఇండియన్ క్లోదింగ్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది. ఎలాగైతే నేను పొడవుగా అంటాను, అక్కడ బట్టలు అన్ని రెడీమేడ్, అండ్ ప్రతి షర్ట్ స్లీవ్ అయితే నాకు ఇక్కడ వరకే వస్తుంది, షర్ట్ ఉంటుంది, ప్యాంట్ అయితే సేమ్. సో నాకు అక్కడ చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపించేది. అండ్ ఇక్కడ మన చుడిదార్ లెగ్గింగ్స్ ఉంటాయి, మనం టైలర్ దగ్గర కుట్టించుకుంటాము. సో నాకు అసలు ఆ సైజ్ తో ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. అట్లా బాగా క్లోతింగ్ నచ్చింది, అది నాకు సెట్ అయిపోయింది. సో ఇంత పెద్ద ఇల్లు అండ్ ఈ వర్కింగ్ తర్వాత పిల్లలు ఎంతమంది? నలుగురు పిల్లలు. సో ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప ఇప్పుడు 12th లో చదువుతుంది. మా పెద్ద పాప పేరు అవని, రెండో పాప పేరు హరిణి. హరిణి ఏమో ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తుంది. మళ్ళీ మా బాబు పేరు గోపాల్. గోపాల్ 7th, గోపాల్ది 7th అయిపోతుంది, అంటే 8th స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మా చిన్న పాప పద్మిని, మా పద్మినికి ఇప్పుడు 3 years.
ఇంకా స్కూల్లో వేయలేదు. అన్ని తెలుగు నేమ్సే పెట్టుకున్నారు? అన్నీ ఇక్కడ పేర్లే. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇక్కడ పేరు ఉండడం బెటర్. ఎవరు పెట్టారు పేర్లు? అదే మా ఆయన నేను కలిసి సెలెక్ట్ చేసి పెట్టాం. తెలుసా తెలుగు పేర్లు? తెలుగు పేర్లు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తెలిసేది. అన్నీ తెలిసాయి. సో తెలుగు పేర్లు అన్నీ తెలిసి ఇగో ఇట్లా మాతో గలగలా మాట్లాడే తెలుగు ఎన్ని రోజులు టైం పట్టింది? రోజులా, నెలలా, సంవత్సరాల? అంటే గ్రామర్ నేర్చుకోవడానికి ఒక నెల 2 నెలలు అనుకోండి. అది నేను తొందరగా నేర్చుకున్నాను. ఆ తర్వాత మాట్లాడడం నేర్చుకోవాలంటే ఇంకొక కొన్ని సంవత్సరాలు పట్టింది. మొత్తానికి లవ్ మ్యారేజ్? మొత్తానికి లవ్ మ్యారేజ్. మా సైడ్లో అసలు అరేంజ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ కూడా లేదు. లేదు అక్కడ ఫిన్లాండ్లో? ఫిన్లాండ్లో లేదు, చాలా తక్కువ. అసలు లేదు, అసలు లేదు. ఒక్క అరేంజ్ మ్యారేజ్ కూడా ఉండదు. అన్ని లవ్ మ్యారేజెస్? అన్ని లవ్ మ్యారేజ్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనిపిస్తుంది కల్చర్? ఇక్కడ ఎక్కువ అరేంజ్ మ్యారేజెస్ అనిపిస్తున్నాయి, లవ్ మ్యారేజెస్? ఇక్కడ ఎక్కువ అరేంజ్ మ్యారేజెస్ అనిపిస్తాయి. అది బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ అయితే అదే ఎవరైనా దొరకాలి అదే చాలా ప్రెషర్ ఉంటుంది. కొంతమందికి దొరకరు. ఫిన్లాండ్ లాంటి దేశాల్లో చాలా మంది ఇలా లోన్లీగా ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరు దొరకలేదు, అదే లవ్ మ్యారేజ్ అవ్వలేదు, అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా మొత్తం అదే నేషనల్ స్కేల్లో చూస్తే కూడా అదే ఇప్పుడు అక్కడ పిల్లలు చాలా తక్కువ మంది పుడుతున్నారు. కానీ చాలా మంది అదే ఇలా పార్ట్నర్ అదే స్పౌస్ దొరక్క వాళ్ళకి పిల్లలు కావాలి, కానీ వాళ్ళకి ఎవరు లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి పుడతారు. ఆ తర్వాత ఇంకా పాపులేషన్ కూడా అదే రెడ్యూస్ అవుతుంది. సో అది న్యూస్ పేపర్లలో అక్కడ చాలా పెడుతున్నారు. చాలా మందికి లోన్లీనెస్ ఎక్కువైపోయింది, పిల్లలు పుట్టట్లేదు. కానీ అదే అక్కడ ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఇక్కడ అంటే ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందరికి కూడా ఆల్మోస్ట్ 99% అందరూ పెళ్లి చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ వల్ల. అదే ఇంకా బాండింగ్, పెద్దవాళ్ళు కూడా అదే మంచి మ్యాచింగ్ సూటబుల్ పర్సన్ ని చూసి చేస్తారు. బాగుంది. సో ఇప్పుడు ఫైనల్ గా రిటర్న్ ఒక క్వశ్చన్ అడుగుతా, లవ్ మ్యారేజెస్ బాగుంటాయా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటుందా? రెండు బాగున్నాయి. ఫిన్లాండ్ లో ఏదైనా కల్చర్ ఉండాలి అనుకుంటే ఏ కల్చర్ ఉండాలి అనుకుంటున్నారు? అంటే అక్కడ కూడా రెండు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అదే అక్కడ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో టిండర్ లోనో హింజ్ లోనో ఏదో వెబ్సైట్ లో ఉండి చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు. అవును. సో అదే ఆన్లైన్ లో ఎవరు దొరక్క, మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు దొరక్క వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళకు చాలా అదే అరేంజ్ మ్యారేజ్ ఉంటే అప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇక్కడ హైదరాబాదీ అనగానే చాయ్ బిస్కెట్ అలవాటైందా మీకు కూడా? నాకు అలవాటు అయింది. ఇప్పుడు రోజు 4ంటికి నేను చాయ్ తాగుతాను. అండ్ షుగర్ తగ్గించాలని నేను బిస్కెట్లు వదిలేసాను. సో మిగతా ఇంటికి ఎవరికైనా వచ్చినా కూడా టీ చేసిస్తారా? టీ చేసి ఇస్తాం. చేయడం నేర్చేసుకున్నారు? చేయడం వచ్చు. ఎవరో అత్తయ్యనా? అత్తయ్య చూపించారు. సో ఇక్కడికి ఎవరైనా గెస్ట్ వస్తే చాయ్ బిస్కెట్ ఇవ్వడం ఒక ట్రెడిషనల్గా ఉంటుంది. సో అక్కడ ఫిన్లాండ్లో వాళ్ళు ఎక్కువ కాఫీ తాగుతారు. కాఫీ ఉండాలి. ఆ తర్వాత అక్కడ ఒకలాంటి బన్ ఉంటుంది, దాని పేరు పుల్లా. బన్ పేరు పుల్లా. ఇప్పుడు మనకి కర్ర పుల్లలు ఉంటాయి, ఎంత ఈజీగా నేర్పించేస్తున్నారు చూడు. కర్ర పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లా అన్నదని. ఆ బన్ పేరు పుల్లా. అవి కూడా రకరకాలు ఉంటాయి. సో కాఫీ ఉండాలి, ఆ పుల్లా ఉండాలి, ఇంకా ఏదో ఒక రకం బిస్కెట్స్ ఉండాలి. అయిపోతుంది గెస్ట్. అది బేసిక్. ఓకే. బ్రేక్ఫాస్ట్ ట్రెడిషనల్గా అక్కడ ఎక్కువగా ఓట్స్ తినేవాళ్ళు. ఓట్స్ మీద ఏమో అదే బెర్రీస్, జామ్స్ అలాంటివి వేసుకుంటారు ఎక్కువగా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు మరి? ఇక్కడ నేను అన్ని బ్రేక్ఫాస్ట్లు తింటాను. ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, ఈ సబుడానా ఉప్మా, నాకు సబుడానా కిచిడి నాకు చాలా ఇష్టం. ఇంకా మామూలు కిచిడి అన్ని తింటాను. పిల్లలు కూడా అవే తింటారు. కంప్లీట్ ఇదే కల్చర్ అలవాటు చేశారు? కంప్లీట్ ఇదే. ఇక్కడ ఉంటే ఇదే కల్చర్ ఉండాలి. ఇండియన్ కల్చర్ వాళ్ళకి ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ నేమ్స్తో పాటు వాళ్ళ వేసే డ్రెస్సెస్ కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, అన్ని కూడా ఇండియన్ కల్చర్. మోస్ట్లీ ఇక్కడ కల్చరే. ఏమనిపిస్తుంది ఈ కల్చర్? అంటే ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పద్ధతి ప్రకారం ఉండడమే బెటర్.
ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక కొత్త దేశానికి వెళ్తే వాళ్ళు ఎక్కువగా అదే వాళ్ళకి తెలిసిన కల్చర్ ప్రకారం ఉంటారు, కానీ దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అదే ఫిన్లాండ్ అనుకుంటే అక్కడికి చాలామంది ఇలా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చారు, లేదా కొంతమంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో అలాంటి వాళ్ళకి అక్కడ ఆ దేశం పద్ధతులు, ఆ దేశం కల్చర్ తెలియదు. సో అందువల్ల అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళకేమో అదే వీళ్ళకి మా కల్చర్ తెలియదని వాళ్ళకి కూడా అంత క్లియర్ అండర్స్టాండింగ్ లేదు. సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు. సో అందుకు ఇలా లోకల్ కల్చర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటే దాని ప్రకారం ఉండడం నాకు బెటర్గా అనిపిస్తుంది. సో ఫిన్లాండ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రాఫిక్ అనుకుంటే ఈ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అసలు అక్కడ డ్రైవింగ్ వెళ్ళాలంటే మనకి భయం వేయాలి. అదే మనం సరిగ్గా ఈ రూల్ ప్రకారమే డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే అందరికి కోపం వస్తుంది. అదే వేరే కార్స్ వాళ్ళు తిడతారు, అదే మనకి వినబడదు కానీ మనకి తెలుస్తుంది, మనకి తెలుసు అదే అయ్యో నా తప్పు అయింది వాళ్ళు తిడుతుంటారు, చాలా అదే వేరే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ లో అయితే కొంచెం రిలాక్స్ గా ఉంది, మనం అంత ప్రెషర్ తీసుకోక్కర్లేదు. అక్కడ ఈ రూల్స్ వల్ల జనరల్గా చాలా ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. అదే నేను చేసినవి అన్ని రూల్ ప్రకారంగా ఉన్నాయా లేదా, అదే లేకపోతే అందరూ చాలా కోపంగా చూస్తారు, చాలా అంటే ప్రెషర్ పెడతారు అక్కడ వాళ్ళు. హార్న్స్ అసలు వాడరు, నో హార్న్, చాలా రేర్. అదే ఓన్లీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లో హార్న్ వాడతారు, అంటే ఎమర్జెన్సీలో ఏదో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేటట్టు ఉంటే వాడతారు, లేదంటే నో హార్న్. సో గ్రీనరీ ఎలా ఉంటుంది మీ ఇంట్లో? అయితే మంచిగా చూడడానికి పచ్చగా ఉంది, ఎక్కడ చూసినా అక్కడ చెట్లు, ఇంటి బయట చెట్లు. అవును, అంటే గ్రీనరీ అక్కడ చాలా ఉంటుంది. ఆ దేశం మొత్తం కూడా ఒక అడవిలాగా ఉందని అనుకోండి. అడవిలోనే ఇల్లు అనుకోవచ్చు. మీరు అక్కడ సిటీలోకి వెళ్తే కూడా మీకు చెట్లు చాలా కనిపిస్తాయి, ఇంకా మీకు సిటీలో అడవిలు కూడా కనిపిస్తాయి. నేను చిన్నప్పుడు ఒక సిటీలో పెరిగాను, మా ఇంటి దగ్గర నేను ఆడుకుంటే అక్కడ నాకు ఈ అడవిలో జంతువులు కూడా కనిపించేవి. ఇలా ఒకసారి ఒక పెద్ద మూస్ వచ్చింది, అది అంటే ఒక చాలా పెద్ద జంతువు. దెన్ ఒక ఆవు కంటే డబల్ సైజ్ అది అలాంటిది వచ్చింది. మళ్ళా నక్కలు, కుందేళ్ళు, కొన్ని బర్డ్స్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ప్రకృతి, చెట్లు అవన్నీ చాలా అలవాటు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది గ్రీనరీ? సిటీలో గ్రీనరీ నాకు సరిపోలేదు, అందుకు మారేట్పల్లి నుంచి మేము ఇక్కడ సిటీ బయటికి వచ్చాము. గ్రీనరీ ఉన్న ప్లేసెస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ మందార పూలు అనుకోండి, అలా అంత పెద్ద పూలు అసలు అక్కడ మా క్లైమేట్ లో ఫిన్లాండ్ లో ఉండవు. సో చాలా ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్ గా ఉన్నాయి. మల్లె పూలు, మందార పూలు, కనకాంబరాలు, ఈ బంతి పూలు అన్ని బాగుంటాయి. కలర్స్, ఫ్లవర్ షేప్స్ అన్ని బాగుంటాయి. చెట్లు కూడా చాలా బాగుంటాయి, వెరైటీస్ వస్తాయి. పెట్టుకుంటారా పూలు? అయితే నేను పెట్టుకోను ఎక్కువగా. ఎందుకు ఇష్టం ఉండదా? అంటే అలవాటు లేదు, పెట్టలేదు ఎప్పుడు. ఎప్పుడైనా అదే పెళ్ళికి అయితే పెట్టుకున్నాను, మళ్ళా ఎప్పుడో అదే ఫస్ట్ లో ఇండియాకి వచ్చినప్పుడు పెట్టుకున్నాను. ఎట్లా అనిపించింది ఆ ఫీల్? అది కూడా బాగుంది, ఎంత బాగుందో అదే మల్లెపూల ఫ్రేగ్రెన్స్ బాగుంది. ఫస్ట్ టైమా మీరు అది? ఫస్ట్ టైం. తెచ్చి పూలని ఎత్తులో పెట్టినప్పుడు ఏమనుకున్నారు? అంటే నాకు అది కూడా చాలా నచ్చింది. పూలని ఎత్తులో పెట్టుకుంటారని తెలుసా అసలు? అంటే బేసిక్ ఐడియా ఉంది. సో పెట్టినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే అది కూడా నాకు ఇలా ఇక్కడ బత్తలు ఎలా నచ్చాయో అది కూడా నాకు అలా నచ్చింది. ఇంట్లో అయితే ఇంకా పెట్టుకోరు ఎప్పుడు? ఇంట్లో నేను ఎక్కువ పెట్టుకోను. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ పెట్టుకోరు. ఎప్పుడో ఒకసారి అనుకోవచ్చు. ఎవరైనా వచ్చి ఇస్తే అప్పుడు పెట్టుకుంటాను, లేకపోతే నేను ఓన్గా పెట్టుకోను. ఓకే, ఎవరైనా ఇస్తే పెట్టుకుంటారు, రిజెక్ట్ మాత్రం చేయరు. రిజెక్ట్ చేయరు.
సో ఇక్కడ ఫిన్లాండ్ అమ్మాయిని చూసి తెలంగాణ కోడల్ని చూసి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు రిలేషన్స్? అంటే జనరల్గా అందరూ నన్ను చాలా వామ్గా రిసీవ్ చేశారు. అదే నాతో అందరు మాట్లాడతారు, అదే చాలా బాగుంటారు. ఇక్కడ ఈ బంధాలు, బంధుత్వాలు, రిలేషన్షిప్స్ వీటికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అక్కడ కంటే కూడా ఇక్కడ డిఫరెంట్ కల్చర్. కల్చర్ చూసిన తర్వాత ఏమనిపించింది? అసలుకి మనుషుల మధ్య బాండింగ్స్ ఇంతలా ఉంటాయి అని అనిపించిందా? అదే ఫస్ట్లో నాకు అసలు ఇలాంటి రిలేషన్స్ గురించి ఏం ఐడియా లేదు. అసలు తెలియదు. అది ఐడియా రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, అదే అర్థం చేసుకోవడానికి ఇంత క్లోజ్నెస్ ఉండాలి, అదే ఇట్లా ఉంటారు అనేది, ఇట్లా ఉంటారని. అది కూడా బాగుంది, కొంచెం మనకి లైవ్లీగా అనిపిస్తుంది. అక్కడ అందరూ కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారు, దూరం దూరం ఉంటారు. ఈ క్లోజ్గా ఉండడం వల్ల అదే మాటలు ఎక్కువ జరుగుతాయి, కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ ప్రైవసీ అన్న కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం దేంట్లోనూ ఈజీగా ఇన్వాల్వ్ అవ్వము. సో అందుకు అది దానివల్ల కూడా ఆ లోన్లీ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. సో అసలు ఇక్కడ లోన్లీ అనేది ఉందా? ఇక్కడ లోన్లీ అనేది లేదు. అసలు ఆలోచనకైనా టైం ఉంటుందా లోన్లీకి? లేదు ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క పాయింట్ కూడా నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇప్పుడు కూడా ఒక బోరింగ్ డే ఉండదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, మనుషులు వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు, బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ కల్చర్ లైఫ్లో, చాలా డిఫరెంట్. సో ఇదే రీటా ఇప్పుడు ఫిన్లాండ్లో ఉండుంటే లైఫ్ ఎట్లా ఉండేది? ఇంత కలర్ఫుల్, ఇన్ని రిలేషన్షిప్ బాండ్స్. అక్కడ అలానే ఏదో ఒక జాబ్లో చేరిపోయి మెయిన్గా ఆ జాబ్ చేసుకోవడం, ఓన్ హాబీస్ చేసుకోవడం, కొంచెం ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏదో చుట్టాలతో కలవడం అలా ఉండేది. అండ్ ఇక్కడ అదే నేను చెప్పినట్టు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ కూడా నాకు ఏం చెప్తారంటే, రైతా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, నువ్వు ఫిన్లాండ్ నుంచి ఒక టీవీ ఛానల్ని పిలు, నీ జీవితం గురించి, అదే నువ్వు ఇండియాలో లైఫ్ స్టైల్ గురించి ఏదో ప్రోగ్రామ్ కావాలి మాకు, అన్ని అంత డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటావు, మాకు ఇక్కడ ఏం జరగట్లేదు, మాకు అలాంటి టీవీ ప్రోగ్రామ్ కావాలి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు? హ్యాపీ అనిపిస్తుంది అసలు ఫుల్. ఇంకా రోజు అంటే ఇక్కడ లోకల్ స్కూల్స్ అయినా పిల్లలు ఇక్కడ లోకల్ స్కూల్స్. సో మీరు పేరెంట్స్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు అట్లా అంటే ఎట్లా అనిపిస్తారు? అంటే డిఫరెంట్ ఒక లుక్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ టీచర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారని నాకు అర్థమైంది. మా పిల్లల స్కూల్కి వెళ్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా పట్టించుకుంటారు, అదే పిల్లలు ఎలా చదువుతున్నారో, మళ్ళీ అదే వాళ్ళు దేంట్లో ఇంప్రూవ్ అవ్వాలో అన్ని చాలా డీటెయిల్గా ఆలోచించి చెప్తున్నారు. సో దాంట్లో కూడా కేరింగ్ ఫీలింగ్ వస్తుంది. సో అక్కడ స్టడీస్ ఎట్లా ఉంటాయి? పిల్లల్ని కొడతారా? అక్కడ అసలు పిల్లల్ని కొడతారు, పేరెంట్స్ కూడా పిల్లలని కొట్టకూడదు, అది ఎప్పుడు ఒక లో అయిపోయింది. ఎవరైనా పిల్లలని కొడితే వాళ్ళకి వెంటనే ఒక ఫైన్ వస్తుంది, లేకపోతే ఒక జైలు సెంటెన్స్ వస్తుంది. జైలు కూడా కొడితే కొంచెం ఎక్కువ కొడితే జైలు సెంటెన్స్ కూడా ఇస్తారు. ఫైన్ ఎంత? ఫైన్లు ఉంటాయి, ఒక 50,000. మన పిల్లల్ని మనం కొడితే ఓ మై గాడ్. ఇక స్కూల్లో కొట్టరు? స్కూల్లో అస్సలు కొట్టరు. తిట్టడం కూడా తక్కువ, బెదిరించడం కూడా చాలా తక్కువ. అది కూడా క్రైమేనా అక్కడ? బెదిరిస్తే అది క్రైమ్ అవ్వలేదు, కానీ పిల్లలు కొంచెం అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఫిన్లాండ్ గురించి విని ఉంటారు, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ అని. అవును. సో దాంట్లో ఎడ్యుకేషన్ స్టైల్లో అలా అనుకుంటారు, అదే పిల్లలని తిట్టకపోతే కొట్టకపోతే వాళ్ళకి ఒకలాంటి కంఫర్ట్ వస్తుంది. ఆ కంఫర్ట్తో వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకి నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బాగా నేర్చుకుంటారని. సో వాళ్ళు అలాంటి స్టైల్ని తయారు చేశారు. వాళ్ళు యాక్చువల్లీ ఫిన్లాండ్ వాళ్ళు చాలా డీటెయిల్గా అన్ని పనులు చేసుకుంటారు. అంటే ఇప్పుడు టీచింగ్ అనుకుంటే వాళ్ళు చాలా సైంటిఫిక్గా అన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు ఆ తర్వాత డిసైడ్ చేస్తారు, సరే మన టీచింగ్ ఇలా ఉండాలని. ఆ తర్వాత స్టేట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇప్పుడు అందరూ టీచర్స్ కూడా అందరూ
అన్ని స్కూల్స్లో కూడా ఇలా టీచింగ్ చేయాలి. అండ్ టీచర్స్కి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి టీచింగ్లో. సో ఆ డిగ్రీలో మాస్టర్స్లో వాళ్ళు అదంతా డీటెయిల్గా నేర్చుకుంటారు. అదే ఆ సైకాలజీ, పిల్లల సైకాలజీ ఎలా ఉందో, ఆ లెర్నింగ్ ఎలా, అదే మనకి లెర్నింగ్ ఎలా ఈజీగా జరుగుతుందో వాళ్ళు అదంతా చదివి, ఇంకా స్కూల్ బుక్స్ ఉంటాయి. సో స్కూల్ బుక్స్ కూడా వాళ్ళు చాలా సైంటిఫిక్గా చేస్తారు. సో మనకి అదే లెర్నింగ్ ఎలా ఈజీగా జరుగుతుందో వాళ్ళు ఆ బుక్స్ని అలా ప్లాన్ చేస్తారు. సో అందువల్ల కూడా అలా పిల్లలకి వాళ్ళు అలా హెల్ప్ చేస్తారు, అదే లెర్నింగ్ బాగుండాలని. ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ అని 2 సెక్టార్స్ ఉంటాయి. అక్కడ ఓన్లీ 99% గవర్నమెంట్. 99. అండ్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఐ థింక్ 80% గవర్నమెంట్. ప్రైవేట్వి కూడా ఉంటాయి, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మెయిన్గా బాగుంటాయి. అక్కడ అన్ని అదే మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. అండ్ పిల్లల విషయంకి వచ్చేసరికి ఇప్పటివరకు అక్కడ స్టడీస్ గురించి ఎంత కేరింగ్ తీసుకుంటారో పిల్లల్ని చెప్పారు. ఇక్కడ స్టడీస్ చూస్తే ఏమనిపిస్తుంది మరి? అంటే ఇక్కడ స్టడీస్ మీద ఇంకా ఎక్కువ ఎంఫసిస్ పెడతారు. అక్కడ స్కూల్ డే కూడా మీరు చూస్తే యాన్యువల్ డేస్ అంటే స్కూల్ డే అంటే ఇప్పుడు మన పిల్లలు ఫిన్లాండ్లో 9ంటికి స్కూల్కి వెళ్తే 1 గంటకి ఇంటికి వచ్చేస్తారు. అలాంటి స్కూల్ డేస్ ఉంటాయి. సో అది అక్కడ హోంవర్క్ కూడా తక్కువ ఉంటుంది. మళ్ళా పిల్లలకి హాబీస్ ఎక్కువ ఉంటాయి, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. అక్కడ అన్ని సిస్టమ్స్ బాగుంటాయి, అదే స్పోర్ట్స్ క్లబ్స్ చాలా ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటాయి. ఏ హాబీ కావాలన్నా అది దొరుకుతుంది, అండ్ క్వాలిటీ బాగుంటుంది. అక్కడ ఎక్స్పర్టీస్ అన్నది బాగుంటుంది. ఇక్కడ స్కూల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళా హోంవర్క్ కూడా ఎక్కువ టైం ఇస్తారా పిల్లలు దానితో సరిపోతారు ఇంటికి వచ్చి. అదే నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు అసలు హోంవర్క్కి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పట్టేది అంతే. సరే హై స్కూల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం పట్టేది, కానీ ఇక్కడ 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు. సో ఇక్కడ అది ఎక్కువ ఉంది. అలసిపోతున్నారా పిల్లలు? ఇక్కడ కొంచెం పిల్లలు స్కూల్లో అలసిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, అక్కడ కొంచెం తక్కువ. సో మీకు ఇక్కడ డెలివరీస్ అన్ని ఇక్కడనేనా? మా ఫస్ట్ పాప యూకేలో పుట్టింది, ఆ తర్వాత 3 ఇక్కడ పుట్టారు. సో ఎట్లా ఉంది అసలుకి, అంటే విమెన్ కేరింగ్ అనేది, గైనిక్ ఇష్యూస్ అనేవి కూడా ఒక ప్రెగ్నెన్సీ ఆ టైంలో చాలా బాడీ అంతా కూడా మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో యూకే డెలివరీ ఎలా అనిపించింది అండి? ఇక్కడ 2 కూడా బాగున్నాయి. అంటే అక్కడ యూకేలో ఉన్నప్పుడు ఒక మిడ్ వైఫ్ చూసుకునేది, ఇక్కడ అయితే డాక్టర్లు చూసుకున్నారు. అండ్ 2 బాగున్నాయి, అదే రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయి. 4 ప్రెగ్నెన్సీస్ కూడా అన్ని ఈజీగా అయ్యాయి, అదే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. 2 దేశాల్లో కూడా అదే నాకు చాలా మంచిగా అనిపించింది, సాటిస్ఫై. ఓకే. సో పిల్లల ఫీడింగ్ విషయంలో, సో నెస్లేస్, సో సెర్లాక్స్ ఇట్లాంటివన్నీ కూడా, సో మీరేం పెట్టారు అసలు పిల్లలకి? అదే నేనే ఫీడ్ చేశాను. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను. ఆ తర్వాత అదే ఇక్కడ మా పెద్ద పిల్లలకి కొంచెం సెరెలాక్లు పెట్టాను. ఆ తర్వాత అదే మామూలుగా ఈ ఉప్మాలు, కిచిడిలు అలాంటివి, మొత్తం ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సో అక్కడ అట్లాంటివి ఉండవా ఫిన్లాండ్లో? అక్కడ వేరేలాంటి అదే రెడీమేడ్ పొరిజీస్ ఉంటాయి. ఇప్పుడు మా తమ్ముడికి ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి ఇప్పుడు 2 ఏళ్ళు. ఇప్పుడు నేను ఆ బాబుని చూస్తే అదే వాళ్ళు ఎక్కువగా అలాంటి రెడీమేడ్ జార్స్లో వస్తాయి రెడీమేడ్ ఫుడ్స్, అలాంటివి పెడుతున్నారు. లేకపోతే ఏదో రెడీమేడ్ జ్యూస్లు, రెడీమేడ్ పొరిజీస్ ఏదో కొంచెం బ్యాగ్ లాంటి దాంట్లో వస్తాయి. అక్కడ అదే వంటలు చేయడం తక్కువ, ఆ రెడీమేడ్లు యూజ్ చేయడం కొంచెం అక్కడ ఎక్కువ. ఓకే. సో ఇది హెల్తీ ఫుడ్ ఉంటుందా బేబీస్కి ఇక్కడ ఫుడ్? ఇక్కడ ఫుడ్ చాలా హెల్తీగా ఉంది, ఓవరాల్ చాలా హెల్తీగా. సో మొత్తానికైతే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి? ఒక 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు ఎట్లా గడిచాయి? చాలా చాలా తొందరగా అయ్యాయి. అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇంకా 16 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాను.
ఇంకా ఇక్కడ పద్ధతుల గురించి నేర్చుకున్నాను, ఇక్కడ మనుషుల గురించి, మళ్ళీ ఇక్కడ బిజినెస్ చేయడం గురించి. అది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. అదే మా ఇప్పుడు బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్లో మేము కస్టమర్లు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారని చూస్తాము. అదే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా చూస్తూ ఉంటాము. దాంతో కూడా మాకు ఈ డెవలప్మెంట్ అన్నది అర్థమవుతుంది. అదే చాలా అదే ఇక్కడ అయితే చాలా చాలా రకాల విషయాలు జరుగుతాయి. ఈ ప్రాజెక్ట్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఈ రిక్రియేషన్ సెంటర్స్, అపార్ట్మెంట్స్ అన్నీ చాలా వచ్చేస్తున్నాయి. ఇంకా అది చూడడంతో అదే ఫిన్లాండ్లో అంత స్లోగా ఉంటుంది, అదే ఇక్కడ ఫాస్ట్గా అవుతుంది. సో 16 సంవత్సరాలు చాలా ఈజీగా జరిగాయి. అంటే 6 రోజుల్లోనే ఒక 1 వీక్లోనే చూస్తే ఒక 1 వీక్ పీరియడ్ ఆఫ్ టైం 7 days చూస్తేనే గుడ్ అండ్ బ్యాడ్, సాడ్ అండ్ హ్యాపీ, ఇట్లా ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎన్నో మూమెంట్స్ ఉంటాయి. మరి 16 yearsలో మీకు బాగా సంతోషం, ఫుల్ ఆఫ్ హ్యాపీ? అదే చాలా అదే మా పిల్లలు పుట్టినప్పుడు అవి చాలా సంతోషం. మళ్ళా 2017లో మాకు ఒక కాంపిటీషన్లో, గవర్నమెంట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అప్పుడు ఆ ఫస్ట్ ప్రైజ్ అవార్డు వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఆ ఈవెంట్లో మోదీజీ కూడా వచ్చారు, ఆయన్ని చూశాను. మళ్ళా ఇంకొక ఈవెంట్లో ఇక్కడ ఏపీ సైడ్లో అక్కడ అదే అంబానీ వచ్చారు. అండ్ నేను అప్పటి సీఎం గారితో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిశాను. అలాంటివి కొంచెం అదే మెమరబుల్ మూమెంట్స్ జరిగాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు అవితో వచ్చాయి. అవి చాలా హ్యాపీని ఇచ్చాయి. సో బాగా ఇబ్బంది పడి బాధపడ్డ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి ఉంటుంది. మనిషి జీవితంలో ఉంటాయి. ఇది అదే పర్సనల్ కాదు, కానీ అప్పుడప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ మనుషుల్ని చూస్తే కొంతమందికి చాలా ఉంది, కొంతమందికి ఏమీ లేదు. ఒక 100 రూపాయల కోసం కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో అదే అంత డిఫరెన్స్ ఉండడం వల్ల నాకు బాధ వేస్తుంది. అదే అందరికీ అదే సేమ్ కాకపోయినా కొంచెం ఆ డిఫరెన్స్ తగ్గిస్తే బాగుంటుందని అనిపించింది. అండ్ ఎప్పుడైనా అమ్మ గుర్తుకొస్తుందా? ఎందుకంటే ఇక్కడ బాండింగ్స్, రిలేషన్షిప్స్ మోర్ ఓవర్ చాలా క్లోజ్గా ఉంటాయి. నేను మా అమ్మ వాళ్ళతో వారానికి ఒకసారి మాట్లాడతాను. అప్పుడప్పుడు అదే ఇప్పుడు మా చిన్న పాప ఉన్నప్పుడు అదే మా అమ్మ కూడా దగ్గరలో ఉంటే బాగుండేదని అలా ఆలోచన వస్తుంది. అలాంటి ఫీలింగ్ వస్తుంది. అది ఫిన్లాండ్లో ఉంటే వచ్చేది అసలుకి ఫీలింగ్? ఫిన్లాండ్లో ఉంటే మా అమ్మ అక్కడ దగ్గరలో ఉండేది, అప్పుడు రోజు వచ్చేది. సో అలాంటి ఫీలింగ్ వచ్చేది కాదు. అమ్మని మిస్ అవుతున్నా. సో అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను అమ్మకి ఇది చెప్పాను కూడా, అదే నన్ను పెంచినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాను అమ్మకి. ఎందుకంటే చాలా అదే వాల్యూస్ నేర్పించారు నాకు. అండ్ ఇంకా అదే అమ్మ నాకు ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుందని అదే ఇప్పుడు ఈ ఏజ్లోనే నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో అమ్మ ఉంటే బాగుంటుంది, అమ్మ ఉంటే బాగుంటుంది. మరి తెచ్చేసుకుంటారా అమ్మని ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఇంకా తెచ్చేసుకోవాలి. సో ఇదన్నమాట ఫిన్లాండ్ రీటాతో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఎన్నో అంటే ఈ జనరేషన్లో మన కల్చర్ రెస్పెక్ట్ చేస్తూ, అదే ట్రెడిషనల్స్ని ఫాలో అవుతూ, అదే తన లైఫ్ అనుకుంటూ, ఎక్కడ కూడా ఫిన్లాండ్కి సంబంధించి అక్కడే పుట్టి అక్కడే పెరిగినా కూడా అక్కడ ట్రెడిషన్ కంటే కూడా ఇక్కడ ట్రెడిషన్సే మంచివి, అండ్ పిల్లలకు సంబంధించిన కల్చర్ కూడా ఇక్కడ నుంచే నేర్పించాలి అని ఒక ఆలోచన ఉండడం నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినా కూడా విదేశాల్లో చేసే ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఎంతోమంది యువత. అంటే అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇష్టం కావచ్చు. కాకపోతే తెలుగు మాట్లాడాలన్నా కూడా అండ్ ఆ స్లాంగ్ మాట్లాడాలన్నా కూడా సో వద్దు అనుకొని ఇంగ్లీష్లోనే మాట్లాడే పరిస్థితి, వద్దు అనుకొని హిందీలోనే మాట్లాడే పరిస్థితి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కూడా ఇక్కడ కోడలై వచ్చింది కాబట్టి తన జీవితం ఇక్కడే, అంటే ఇక్కడ ఉండే సంబంధాలతో ఎంత తొందరగా అనుబంధం ఏర్పరచుకుంది అని చెప్పి నీకు ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ అని నేనైతే అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.